నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసు విచారణను జూలై 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేంద్రం, ఎన్టీఏ, సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లు ఇంకా పిటిషనర్లకు చేరలేదు. దీంతో విచారణ వాయిదా వేసింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో కూడిన బెంచ్. గత విచారణలో లీకేజ్పై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్టీఏ, సీబీఐలకు నోటీసులు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ లిమిటెడ్ గా జరిగిందని నిన్న సుప్రీంకోర్టులో కేంద్రం, ఎన్టీఏ, సీబీఐ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదికలో ఏ అభ్యర్థులకు అసాధారణ మార్కులు రాలేవని తెలిపింది సీబీఐ. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీలో 11 మందిని అరెస్టు చేశామని, కౌన్సిలింగ్ జూలై 3వ వారంలో ప్రారంభిస్తామని అఫిడవిట్లో తెలిపింది కేంద్రం. మరోవైపు లీకైన నీట్ ప్రశ్నాపత్రం బీహార్లోని ఒక్క పరీక్షా కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపినట్లు సమాచారం. లీకైన పేపర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక నీట్ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో సందేహం లేదని ఇటీవల సుప్రీంకోర్టు కమెంట్ చేసింది. అయితే ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినందున మళ్లీ పరీక్ష నిర్వహించడం లాస్ట్ ఆప్షన్ మాత్రమేనని వ్యాఖ్యానించింది. రీటెస్ట్ పై నిర్ణయం తీసుకునే ముందు లీకేజ్ ఎంతవరకు జరిగిందో తెలుసుకోవాలని తెలిపింది. అందుకే ఎన్టీఏ కేంద్రంతో పాటు సీబీఐ నుంచి వివరణ కోరింది. ఇవి దాఖలు చేసిన అఫిడవిట్లు పిటిషనర్లకు చేరలేదు. దీంతో విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మరోవైపు విచారణపై సీబీఐ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించలేదన్నారు పిటిషనర్ల తరపు లాయర్ నీతూ వర్మ. అయితే పిల్లలకు అనుకూలంగా సీజీఐ నిర్ణయం తీసుకుంటామని తాము ఆశిస్తున్నామని చెప్పారు.